మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నలంద విద్యాలయం పాఠశాలలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కవితారెడ్డి ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కవితారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని, దీని ద్వారా వారు ఆపరేషన్ సింధూర్, వికసిత్ భారత్ వంటి విషయాల గురించి తెలుసుకుంటారని తెలిపారు. చిత్రలేఖనం ద్వారా విద్యార్థులు పోటాపోటీగా తమ సృజనాత్మకతను ప్రదర్శించడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. మీరు గీసిన డ్రాయింగ్ మీద వికసిత్ భారత, ఆత్మనిర్భర భారత్ సంబంధించిన డ్రాయింగ్ ఇస్తున్నారా లేదా ఆపరేషన్ సింధూర్ మీద డ్రాయింగ్ ఇస్తున్నారా అనేది పైన నేమ్ మెన్షన్ చేసి కింద మీరు డ్రాయింగ్ స్టార్ట్ చేయండి. ఏదైనా ఒకటైనా పర్వాలేదు, పైన నేమ్ అంటే అది ఆత్మనిర్భర భారత తెలియాలి కదా, వికసిత్ భారత, ఈ మూడింటిలో ఏది వచ్చినా మీరు డ్రాయింగ్ ఇవ్వండి. పైన మాత్రం పేరు మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు డౌట్ అక్కర్లేదు, డౌట్స్ ఉన్నా మీకు వచ్చినట్టు గీయండి. మన భారతదేశం తెలుసు కదా, మన భారతదేశంలో మన యుద్ధం జరిగింది కదా, మీకు డ్రాయింగ్స్ ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. వాటిని గుర్తు తెచ్చుకొని మీరు డ్రాయింగ్ వేసుకోవాలి. అందరూ ఒకే టైప్ వేసుకున్నారు, పైన చూసేస్తున్నారు. మీకు ఉపయోగించి ప్రియతమ ప్రధానమంత్రి గారు మోదీ గారి 75వ సంవత్సర పుట్టినరోజు సందర్భంగా దేశమంతటా ఈ సేవా పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా స్కూల్లో పెయింటింగ్ కాంపిటీషన్స్, చిత్రలేఖనం ప్రోగ్రాం జరుగుతుంది. ఇక్కడ ఈ నలంద స్కూల్ నర్సాపూర్లో, ఈ నలంద స్కూల్ నర్సాపూర్ పిఎన్ఆర్ స్కూల్లో ఇక్కడ చిత్రలేఖనం పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ చాలా ఆసక్తితో వాళ్ళ పెయింటింగ్స్ తీస్తున్నారు. ఆత్మనిర్భర భారత్ మరియు వికసిత్ భారత్ మరియు ఆపరేషన్ సింధూర్ల మీద ఈ పెయింటింగ్ కాంపిటీషన్స్ జరపడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు ఇది దేశమంతటా ప్రతి స్టూడెంట్కి మనము తెలియజెప్పడానికి, ప్రతి విద్యార్థినిలలో మనం ఈ ఆత్మనిర్భర భారత్ అంటే ఏంటి, వికసిత్ భారత్ అంటే ఏంటి, మరియు ఆపరేషన్ సింధూర్ మీద వాళ్ళకి అవగాహన తెప్పియడానికి ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున స్టూడెంట్స్ అందరూ హాజరు అవ్వడం జరిగింది. వాళ్ళ వచ్చింది పెయింటింగ్ గీయడం స్టార్ట్ చేశారు. దీనికి సహకరించిన నరసింహారెడ్డి గారికి, పిఎన్ఆర్ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. తెలంగాణలో ఎవరికైతే మంచి కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళందరికీ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. Conducted in our school about the painting competition and drawing competition. What it is emphasized for the students? అంటే ఇప్పుడు మనము దేనికోసము వికసిత్ భారత్ గురించిను స్టూడెంట్స్కి పెట్టిన కాంపిటీషన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి బర్త్డే సందర్భంగా సేవాపక్షం ప్రోగ్రామ్స్ 15 రోజులు ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ స్కూల్, ప్రతి స్కూల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ప్రతి స్టూడెంట్కి మన ఆపరేషన్ సింధూర్ గురించి కానీ, వికసిత్ భారత్ గురించి కానీ, ఆత్మనిర్భర భారత్ గురించి కానీ తెలియజెప్పాలి. దానికోసం మేము ఈ పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. Okay, madam. On behalf of the Narendra Modi birthday, on account of 75th birthday, you have conducted the competition in the school and also given the prizes for the students. Okay, for the students, what are the spotlights for the students you are giving for the competition? ఈ కాంపిటీషన్లో యాక్చువల్గా గిఫ్ట్స్ ఇవ్వడం అనేది మన బీజేపీ మహిళా మోర్చా తరఫు నుంచి ప్రతి దేశంలో ఉన్న మహిళా మోర్చా వాళ్ళందరి నుంచి ఈ గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్గా మేము
డివైడ్ చేసి గిఫ్ట్స్ ఇచ్చాము, ప్రైజెస్ ఇచ్చాము. దీంట్లో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేసిన ఆపరేషన్ సింధూర్ గురించి కానీ, వికసిత్ భారత్ గురించి కానీ, మళ్ళీ ఆత్మ నిర్భర భారత్ గురించి కానీ గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నలంద స్కూల్ స్టాఫ్ మాకు చాలా ఎంకరేజ్ అంటే చాలా సహకరించారు. దీంట్లో ప్రతి స్టూడెంట్ ఇంత అద్భుతంగా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు. ఇంత బాగా చేస్తారని మేము కూడా అనుకోలేదు. చాలా మేము ఇచ్చిన 2 days టైంలో చాలా అద్భుతంగా చేశారు. నలంద స్కూల్ యాజమాన్యానికి, ఇంత బాగా మీరు టీచింగ్ స్టాఫ్కి మా ధన్యవాదాలు. బీజేపీ తరఫు నుంచి, మహిళా మోర్చా తరఫు నుంచి మా ధన్యవాదాలండి. Thank you, madam, for giving the time for the conducting in our PM Reddy School, giving it so much encouragement for the students out of behalf of the competition of drawing and in our PM Reddy High School. Thank you, madam, for your precious time taken in our school. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరు స్కూల్ యాజమాన్యానికి, ముఖ్యంగా నరసింహారెడ్డి గారికి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.